అంటే కొన్ని దృశ్యాలు మీకు కనిపించిన తర్వాత ఇంకా ఏముంటుంది దీనికి ముందు, ఇంకా ఏముంటుంది దీనికి ముందు, ఇంకా ఏముంటుంది దీనికి ముందు అని అలా వెళ్ళేవారా? ఆ, ఆ, అవునండి, నిజమేనండి. ఆ, ఇంకా 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 రకరకాలుగా కనపడేటివండి. ఆ, గృహలు తపస్సు చేసుకునేవాళ్ళు, ఆ, గొప్ప గొప్ప జడలు పెంచి ఉమ్, సంవత్సరాలు ధ్యానం చేసుకునేవాళ్ళు. ఉమ్, ఆయన యొక్క కాంతి స్వరూపమైనటువంటిది వాళ్లకు ఉమ్, పోయేటటువంటిది, ఆయన యొక్క శక్తి కూడా వాళ్ళకు పోయేటటువంటిది. ఆహారాలతో అవసరం లేదండి వాళ్ళకి. ఉమ్, అబ్బా, ఆయన యొక్క శక్తి సరిపోతుంది, భగవంతుని శక్తి సరిపోతుంది. ఉమ్, ఏ, ఊరికే నిలబడడానికి కోసం మానవ జన్మ కాబట్టి శరీర ధారణ కోసము మనము సాధన చేసుకునేటప్పుడు ఒక గ్లాసు పాలు కావాలంటే కొంచెం అల్పాహారము తినాలి, అంతవరకే. కానీ మనం పీకల్లాగా తినేప్పుడు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. బద్ధకము, నిద్ర అవన్నీ వస్తుంటాయి. తినేసిందాన ఎక్కువ తిండి తినేదాని వల్ల బద్ధకం వస్తుంది. ఈ ఇంద్రియాలకు బాగా లెస్సగా మనం ప్రోత్సహించినట్టు అవుతాము. అంటే ఈ సాధనలు అవి చేసేవాళ్ళు ఇలా చేస్తుంటే మనకు చాలా సిద్ధులు వచ్చేస్తాయి, మనం ఏదంటే అనుకుంటా జరుగుతాయి, మనం ఏమనుకుంటా జరుగుతుంటాయి, చేతుల నుంచి విభూతి వస్తుంది, ఇంకోటి ఏమన్నా అందరికి కోరికలు తీర్చుకోవచ్చు, మనకు బాగా డబ్బులు కూడా ఎంత కావాలంటే అంత వస్తుంది, ఎందుకంటే సాధనలు నిన్ను వస్తాయి అంటుంటారు కదా. 3 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఒకటి, తామస గుణం ఉన్నటువంటి వాడు రాక్షసులను పూజిస్తాడు. రాక్షసులను అంటే వాళ్ళను భూతగణాలను పూజిస్తాడు. తామస గుణములో ఉన్నటువంటి వాడు భూతగణములను పూజిస్తాడు. అమ్మవారిని ఎక్కువ భూతగణాలను పూజిస్తాడు. వానికి ఆ శక్తులు వస్తాయి. అర్థమైందా? రెండో వాడు రజోగుణము కలిగినటువంటి వాడు, వానికి ఏది పీతిపాత్రం అంటే వాడు యక్ష రాక్షసులను పూజిస్తాడు. వానికి కూడా అయ్యో వస్తాయి, కొన్ని శక్తులు అనేటువంటి వస్తాయి. ఎందుకంటే వాటిని పూజించే దాని వలన వస్తాయి. వాటి వలన ఉపయోగం లేదు, పాపం చేస్తాడు. పాపం చేసి మంట కలిసిపోతాడు. అవి శక్తులు భగవంతుని దగ్గర ఉండేవాడుగా, ఎందుకంటే పనికి మళ్ళీ ఏమిటికన్నా ఉపయోగం అవన్నీ అవి అలాంటివి. ఇప్పుడు నా చేతుల్లో విభూతి వస్తుంది, అది తింటే నీకు కడుపు పోతుంది, నీకు బాధలు పోతాయి. అవన్నీ భూతగణాలతో, భూతగణాలు పూజించడం వల్ల వచ్చేటటువంటివి లోకానికి మంచిది జరిగేటటువంటివి కావు అవి. భూతగణాలను పూజించేవాడు రజోగుణములో ఉన్నటువంటి వాడు, తామస గుణములో ఉన్నటువంటి వాడు వీళ్ళు తప్ప. భూతగణములను పూజించేవాడు సత్వగుణములో ఉన్నటువంటి వాడు ఒక పరమాత్మను తప్ప దేన్ని పూజించడు. వాడు వానికి అవసరమూ లేదు, తాను ఉద్ధరించుకుంటాడే తప్ప లోకానికి చెడుపు చెయ్యడు. ఎటువంటి పరిస్థితుల్లో లోకానికి చెడుపు చెయ్యడు, మేలే చేస్తాడు కానీ చెడుపు చెయ్యడు. ఏమి తానుకు తెలిసిపోతుంటుంది. ఇతరులను మనము బాగు చేయాలా, వాళ్ళను కూడా మంచిగా చేయాలా, వాళ్ళకు మంచిగా చెప్పాలా, మంచిది చేయాలని కోరుకుంటాడు. కానీ నేను డబ్బు సంపాదించాలా, అవి సంపాదించాలా, ఇవి సంపాదించాలా, మోసం చేయాలా ప్రజలను అని చెప్పి అనుకోడు. ఎందుకంటే వానికి అవసరం లేదు అది. వీళ్ళిద్దరికీ అవి ఉన్నాయి, వాళ్ళు చేస్తుంటారు ఆ విధంగా. మీరు చెప్పినట్టు ఆ 2 గుణాలు ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. లోకానికి కీడు చేస్తారు, అబద్ధాలు చెప్పి, మోసం చెప్పి, ఏది కావాలంటే అది పొందడం. ఏంది పొందుతున్నావు? ఇవన్నీ అనుభవించమని కాదు చెప్పింది, నన్ను అనుభవించమన్నాడు ఆయన. పరమాత్మ ఆనందాన్ని, తన నిజస్వరూపాన్ని ఆనందం అనుభవించమన్నాడే కానీ లేని అనుభవించమని చెప్పలేదే. భగవంతుడు ఎప్పుడు చెప్పడు కూడా. లేని అనుభవించమని అందరూ చెప్తాడండి. నీకు ఉండేదాన్నే నువ్వు అనుభవించుంటాడు. ఒకవేళ నీకు ధనం కానీ, భూమి కానీ, ఆస్తి కానీ నీకు ఉండేదాన్నే అనుభవించమంటాడు కానీ బయట వాళ్ళది అనుభవించమంటాడా? చెప్పడు కదా. మరి అదే విధంగానే ఇది బయట వాళ్ళది పాపం చేసి, వాళ్ళ దగ్గర మోసం చేసి, అదృష్ట పూజలు చేయించి ఏదో చేస్తుంటారు. చాలామంది చెప్తుంటారు, టీవీలలో కూడా చెప్తుంటారు. ఎందుకంటే శాస్త్రాలు చెప్పడము, అవన్నీ చేయడము, మంత్రాలు చేయడము, భూతగణాలను పూజించే వాళ్ళు ఆ విధంగా చేస్తుంటారు.
ఆ విధంగా చేసి మోసం చేసి వాళ్ళు డబ్బు సంపాదిస్తుంటారు. అది మహాపాపం. అది అటువంటి పని ఎప్పుడూ చెయ్యడు. సత్వగుణంలో ఉన్నటువంటి వాడు అటువంటి పనులు చేయడు. సత్వగుణం నుండి విసత్వగుణానికి వెళ్ళిపోయి సత్వగుణానికి వెళ్ళాడంటే అయిపోయి ఇంక విసత్వగుణానికి వెళ్ళిపోతాడు. పరమాత్మని ఆటోమేటిక్గా దాటిచ్చేస్తుంది, అది వెళ్ళిపోతాడు. అంతేగాని ఎప్పుడో గుర్తుపెట్టుకో, ఇవి చేస్తున్నాడంటే వాడు రజోగుణము తమో గుణం ఉన్నటువంటి వాడు. ఈ పాపాలు చేయిస్తాయి, 2 గుణాలు పాపాలు చేయిస్తాయి. పాప పనులే చేస్తారు వీళ్ళు. సర్వభోగములు భోగ వస్తువులు ఆశించేవాడెవడు? పాపాత్ముడే కదా. మరి వాడు ఆనందాన్ని అనుభవించే భగవంతుని దగ్గర అనుభవించే వారికి ఇవన్నీ అవసరమా? భోగ వస్తువులు అవసరం ఏంటండి? మరి ఈ 2 గుణాలు ఉన్నటువంటి వాడు భోగ వస్తువులను ఆశ్రయించి పాపాలు చేస్తారు వాళ్ళు. అది ఏ విధంగా అయినా ఆ శక్తులు వేరే, ఈ శక్తులు వేరే. అంటే ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తేనే కానీ సాధ్యం కాదండి పరమాత్మని యొక్క దర్శనం పొందడం అనేది. ఒట్టి మాటలండి, ఒట్టి మాటలండి అవన్నీ, ఒట్టి మాటలు అవన్నీ. ప్రతి ఒక్కరికి సాధ్యమే. నేను శబ్దం చేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి సాధ్యమే. భగవంతుని మీద దృష్టి నిలుపుట, పరమాత్మని చేరుట చాలా సులువైనటువంటిది, కష్టం లేదు. ఒక్కసారి పరమాత్మని దర్శనం చేసిన తర్వాత ఇంక ఈ దేహాన్ని త్యాగం చేసి పరమాత్మలో కలిసిపోదాం అనిపించదండి? కలిసిపోతాడు కదా, నేను చెప్తున్నా కదా, కలిసిపోతాడండి. శరీరం మంది కాదు, మామూలుగా కలిసిపోతాడు. శరీరం ఉంటుంది అంతే. ఈ ఎంతవరకు టైం ఉంటుందో అంతవరకు ఉంటుంది. ఇది పోయినా ఉన్నా మనకు సంబంధం ఉండదు. ఇంకా అయిపోయి ఆయనలో కలిసిపోయి ఉన్నాడు, ఆల్రెడీ కలిసిపోయి ఉన్నాడు ఆయనలో. ఇది పోతేనే ఉంటేనే ఇంకా మనకు తెలిసిపోతుంది. ఇక్కడ మనం తెలిసిపోతుంది మనం ఎక్కడున్నాము, భగవంతుని ఎందు ఉన్నామా బయట ఉన్నామా అనేది మనకు తెలియదంటే మరి తనంతకు తానుకు తెలిసిపోతుంది. ఒకరు చెప్పక్కర్లేదు. 1000 సంవత్సరాలు 1,000,000 సంవత్సరాలు చేసేటటువంటి యుగాలు వేరే. వీడు బతికేదే 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతున్నాడు. మరి 1000 సంవత్సరాలు తపస్సు ఎక్కడ చేస్తాడు నువ్వు? ఆ మాదిరిగా భగవంతుడు చెప్పలేదు, ఆ మాదిరిగా చేయలేదు. అది తప్పు మాట. మళ్ళా జన్మ వస్తుందండి పరమాత్మని దర్శించిన తర్వాత? రాదండి. భగవంతుడు కలిసిపోతే ఎలా వస్తుందంటే పరమాత్మని ఎందు ఉండిపోతాం మనం. ఇంకా ఎప్పటికీ భగవంతుని ఎందే ఉండిపోతాము. ఇంకా మన జన్మం ఎక్కడ వస్తుంది? ఇంకా ఏం రావు, జన్మం రాదు, ఏమి రాదు. పరమాత్మని చూస్తానే పరమాత్మని చేరగలుగుతావు, పరమాత్మని మాట్లాడితేనే పరమాత్మని చేరగలుగుతావు. ఇప్పుడు నిన్ను చూడకుండా నీకు ఎలా చెప్తారండి? నిన్ను చూస్తేనే కదా. ఇది మాత్రం సత్యం చెప్తున్నాను నేను. భగవంతుని చూస్తేనే పరమాత్మని చేరగలుగుతాడు. ఎవరైనా కూడా బతికుండగానే భగవంతుని చేరగలుగుతాడు. ఎన్నో ఏండ్లు కష్టపడక్కర్లేదు. వివేకానందను ఇదే మాదిరిగా అడిగితే ఆయన ఏమి చెప్పాడు తెలుసా? 4 సంవత్సరాలు నేను చెప్పినట్టు నువ్వు విను, నీకు భగవంతుని కనపడకపోతే నేను చెప్తాను అన్నాడు. దానికి సమాధానం అన్నాడు ఆయన తెలుసా. 4 సంవత్సరాలు 10 రోజులు అక్కర్లేదండి. మరి ఏమంటే ఏళ్ళు సభ చేస్తే భగవంతుడు. ఆ యుగాలు వేరండి. ఏ యుగమందైనా ధర్మం ఒక్కటే, ఏ యుగమందైనా పరమాత్మ ఒక్కడే. కానీ వాటిల్లో ఆయుష్ ప్రమాణం ఎక్కువ. అప్పుడు రోగాలు ఇలాంటివి ఏమి ఉండవండి వాళ్ళకి. వాళ్లకు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటటువంటిది శరీరము, బలము. ఇప్పుడు భీమునికి 1000 ఏనుగుల బలం ఉండేది. ఇప్పుడు మానవునికి ఎక్కడుందంటే ఆ బలం లేదు కదా. కాబట్టి వాళ్లకు వీళ్ళకు తేడా. భగవంతుడు దొరకమంటే అమృతం పసిబిడ్డలా దొరుకుతాడండి. నేను సత్యం చెప్తున్నానండి. మనకు అబద్ధం చెప్పని అవసరమూ లేదు. మనకు ఎవరికి మోసం చేయని అవసరము మనకు లేదండి. మనకు సర్వము పరమాత్మ చూస్తాడండి. నేను ఎవరిని 1 రూపాయి అడగను, ఆశించను. అప్పు కూడా ఉండకూడదు. నో, క్లియర్. నేను ముందుగానే చెప్తున్నాడు. సమస్త కోరికలు వదిలేయాల్సిందే. దేని మీద మనసు కానీ మమత కానీ ఉండకూడదు. అప్పు కానీ ఏవి ఉండకూడదు. మోసాలు కానీ టక్కలు కానీ అబద్ధం చెప్పడం కానీ అన్యాయం చేయడం కానీ ఇవి ఏమీ ఉండకూడదు. ఇవి చేసేటటువంటి వానికి ఇవి రావు. క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉన్నటువంటి వాడు దీని మీద విరక్తి పొందాలి.
ప్రకృతి మీద విరక్తి పొందాలి. దీని మీద అభిమానం ఉండకూడదు, దేని మీద అభిమానం ఉండకూడదు. కరెక్ట్గా నువ్వు 4 సంవత్సరాలలో నీకు భగవంతుడి సాక్షాత్కారము కాకపోతే అప్పుడు నన్ను అడుగు, ఏం రెడ్డి గారు మీరు చెప్పింది ఏమైంది అని చెప్పి నన్ను అడుగు. మీరు చెప్పిన విధంగా మీరు ధ్యానం చేయండి, మీకు భగవంతుడు సాక్షాత్కారముగా తన సాక్షాత్కారము భగవంతుని సాక్షాత్కారము 2 దొరుకుతాయి. తన నిజస్వరూపము దర్శనం దొరుకుతుంది, భగవంతుని దర్శనము దొరుకుతుంది. తన నిజస్వరూపాన్ని దృష్టాంతరంగా చూడవచ్చు. ఇందులో ఎటువంటి సంకోచము లేదు. నేను చెప్తున్నా, నాకు అబద్ధం చెప్పని అవసరం నాకేమొచ్చిందండి, నాకేమొస్తుందండి. అంటే ఇప్పుడు మీరు మొదట్లో ఉత్తరాలు రాసి పుస్తకాలు తెప్పించుకున్నారు, గ్రంథాలన్నీ కూడా అవి చదివేవారు. గరుడ పురాణం చదివాను. ఏముంటదండి గరుడ పురాణంలో? గరుడ పురాణంలో శిక్షలు ఉంటాయండి. వీడు చేసినటువంటి పాప పుణ్యాలు పట్టించి ఇక్కడ 3 శరీరాలు ఉన్నాయండి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, అతి సూక్ష్మమైనటువంటి శరీరము, కారణ శరీరం, 3 ఉన్నాయండి. 2వ శరీరముతో అనుభవిస్తాడండి శిక్షలు అక్కడ. యమధర్మరాజు వైతరణా నదిని 90 ఆమల దూరం ఉంటుందండి. చీము రక్తముతో మారుతుంటుంది అది. చీము రక్తము దుర్గంధపు వాసనతో పారుతూ ఉంటుంది అది. పాపం చేసినటువంటి జీవుల్లో ఆ నదిలో తోసేస్తారు. తోసేస్తే పుణ్యాత్ముడు వెళ్ళిపోతాడు. పాపాత్ములు మునుగుతూ తేలుతూ ఆ చీము రక్తంలో పడి నానా బాధలు అనుభవిస్తూ మళ్ళా పోతుంటారు. ఇంకా స్త్రీ పురుషులు యొక్క పాపం చేస్తారు కదా, స్త్రీలను ఆశ్రయించి పరా స్త్రీలతో అన్నీ పాపం చేసినటువంటి వాళ్ళకి అక్కడ ఉక్కు స్తంభాలు ఎలిగిపోతుంటాయి, దగ్గర కాలిపోతుంటాయి. అవి ఇక్కడ ఎలా చేసినాడో అలాగా అక్కడ కూడా చేయమని చెప్పి వాళ్ళకు చెప్పేస్తారు. ఆ మాదిరి ఈవిడు కాలిపోతుంటాడు వాటితో, భోగ వస్తువులు అవన్నీ ఆ మాదిరి కాలిపోతుంటాడు. నూనెలు వేసి వేపడము ఇదంటే చాలా ఉన్నాయండి దాంట్లో. గరుడ పురాణము చిన్న పురాణం అండి అది, చదవకూడనటువంటిది ఏం కాదండి. గరుడు పురాణం అండి అది. అది ఎవరో చనిపోతే చదువుతారనేది, మామూలుగా చదవకూడదు అనేది ఒట్టి మాటలండి. చదివితే నష్టం, ఏదో కీడు జరుగుతుంది, ఏమి జరగదండి. పురాణం అండి అది, గరుడ పురాణం అండి. నేను తెప్పించి చదివానండి. మేము ఉత్తరం రాస్తే వచ్చేసి పుస్తకాల పోస్ట్ ద్వారా వచ్చేసి. మొదట్లో చదివినప్పుడు ఒకలాగా అనిపించింది, ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చి ధ్యానం చేసి ఎన్ని దర్శించారు. అసలు గరుడ పురాణంలో ఉన్నటువంటి రహస్యం ఏంటి, అసలు ఆ శిక్షల రహస్యం ఏంటి? అదే చెప్తున్నా కదా, అది వీడు చేసినటువంటి పాపపుణ్యాలు అక్కడ ఆనందిస్తాడు. తర్వాత మళ్ళా జన్మానికి వచ్చేస్తాడు. అంటే మానవ జన్మము నో, మానవ జన్మలో చనిపోతే మళ్ళా మానవ జన్మము వస్తుంది నో. తమో గుణములో ఉండి చచ్చిపోయినటువంటి వాడు పశుపక్షాదుల్లో పుడతాడు. రజో గుణములో ఉన్నటువంటి వాడు జంతుజాలం ముందు పుడతాడు. సత్వగుణము పోయినటువంటి వాడు ఒకవేళ సత్వగుణంలో చనిపోతే మహాత్ముల కడుపులో పుడతాడు.